హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి శనక్కాయ పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే శనక్కాయలు ఇంకా మిరపకాయలను అయితే తీసుకొని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారేంత వరకు. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి కావాలనుకుంటే. ఇక్కడ చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసుకున్నానండి. తర్వాత మిక్సీ జార్ని అయితే తీసుకొని మనం అందులోకి ముందుగానే చల్లారబెట్టుకున్న మిరపకాయలు, శనక్కాయలు ఇంకా టమోటా మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలన్నమాట. వేసుకుని తర్వాత మనకు కావాల్సినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ముందుగానే నానబెట్టిన చింతపండును యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనము దీనిలోకి కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టేసేయాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా నార్మల్గా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. అంతేనండి, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి నేను పచ్చి ఉల్లిపాయలు అయితే చీలికలు అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకుని, లేకపోతే స్కిప్ చేసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.